ఆహారం తినే పద్ధతి మనం కనుక ఒకసారి చూసుకుంటే ఉదయం నిద్ర లేస్తే కాఫీ కావాలి, టీ కావాలి, లేదా పాలు కావాలి, లేదా ఇంకేదో ఒకటి డ్రింక్ తాగాలి కంపల్సరీ. అలాగే బ్రేక్ఫాస్ట్ చేయాలి, మధ్యాహ్నం లంచ్ చేయాలి, ఈవినింగ్ స్నాక్స్ తినాలి, ఈ మధ్యలో మళ్ళీ ఇంకేదో ఒకటి తినాలి, నైట్కి డిన్నర్ తినాలి, లేట్ నైట్ తినేవాళ్ళు కూడా ఉంటారు. మరి ఇన్నిసార్లు ఇలా తింటూ 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 పోతే ఆరోగ్యంగా ఉండటం ఎలా? తినటం ఆపండి, తినడాన్ని తగ్గించండి. ఏం తింటున్నారు, ఎందుకు తింటున్నారు ఖచ్చితంగా చెక్ చేసుకోండి. మీరు తినే తిండి మీరు సరదాకి ఊసిపోక టైం అయిపోతుందని తినటం, వేస్ట్ అయిపోతుందని తినటం, పడేయాల్సి వస్తుందని తినటం, ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారని తినటం, ఇలా తింటూ పోతున్నారా ఒకసారి ఆలోచించండి. మళ్ళీ ఎగ్జాంపుల్గా నేను పుష్ప సినిమాలోని ఒక సాంగ్ని తీసుకుంటా. శ్రీలీల పాటని క్యూసిక్ సాంగ్ మీరు చూసే ఉంటారు. ఎవరు మనతో వచ్చినా, కుటుంబ సభ్యులు వచ్చినా, ఎవరు తింటూ ఉన్నా మనం తినేస్తున్నామా? మన శరీరానికి అవసరమై మనం తింటున్నామా? మన శరీరానికి అవసరం లేకుండా మనం తింటున్నామా? చాలా మంది మహిళలు ఈ విషయాన్ని తప్పకుండా గమనించండి. టైం అవుతోందని ఒకసారి, లేట్ అయిపోయిందని ఒకసారి, మిగిలిపోతోందని ఒకసారి, పడేయాల్సి వస్తుందని ఒకసారి, ఎవరో తెలిసిన వాళ్ళు వచ్చారని ఒకసారి, ఇలా ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నారా గమనించండి. మరి వెయిట్ లాస్ ఎలా అవుతారు ఆలోచించండి.